ఓకే చూడండి నాన్న, ఈరోజు మన కెమికల్ మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ చూద్దాము. లాస్ట్ క్లాస్లో మనము ఫిజికల్ మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ గురించి చూసాం కదా. ప్రజెంట్ ఇప్పుడైతే మనము ఈ కెమికల్ మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ గురించి తెలుసుకుందామా. ఈ దీంట్లో చూడండి, కెమికల్ మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వేషన్. Chemical methods of preservation is mainly based on the various type of chemical substance, either it is organic acid or oxide of metal or non-metal, etc. These chemical substances generally act on the internal physiological of the microorganism and alter them greatly. These chemical substances as follows. అంటే చూడండి, ఈ కెమికల్ మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ ఉంది కదా, దీంట్లో ఈ కెమికల్స్ అంటే మనకు కెమికల్ మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ అంటేనే మీకు అర్థం అవ్వాలి, కెమికల్స్ యూజ్ చేసి ప్రిజర్వ్ చేస్తారు అనేసి ఫుడ్ని. ఓకేనా, ఇది ఎలా ప్రిజర్వ్ చేస్తారు అనే దాని గురించి చూస్తే, కెమికల్ మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ చాలా టైప్స్ ఆఫ్ కెమికల్ సబ్స్టాన్స్ ఉంటాయి. ఈ ప్రిజర్వేషన్కి కెమికల్ మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ చేస్తారు కదా, ఇలాంటి ప్రిజర్వేషన్లో యూజ్ చేసేటటువంటి కెమికల్స్ చాలా టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్ సబ్స్టాన్స్ అనేవి ఆర్గానిక్ యాసిడ్ అండ్ ఆక్సైడ్, నాన్ మెటల్ ఏవైనా అవ్వచ్చు. ఓకేనా, ఆర్గానిక్ యాసిడ్ అవ్వచ్చు, ఆక్సైడ్ అవ్వచ్చు, నాన్ మెటల్, ఇలాంటి ఈ సబ్స్టాన్స్లో ఏదైనా అవ్వచ్చమ్మా ఈ కెమికల్ సబ్స్టాన్స్ అనేటివి. నెక్స్ట్, ఈ కెమికల్ సబ్స్టాన్స్ అనేటివి మైక్రో ఆర్గానిజం ఉంటుంది కదా, ఇంటర్నల్ ఫిజియాలజీగా లాగా యాక్ట్ చేస్తాయి. అంటే ఈ కెమికల్ ఉండేటటువంటి కెమికల్ ప్రిజర్వేషన్ని యూజ్ చేసినటువంటి ఆ ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ ఏం చేస్తుందంటే ఒకవేళ బాడీలోకి వెళ్తే, ఫిష్ బాడీలోకి వెళ్తే అది ఇంటర్నల్ ఫిజియాలజీ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే లోపల ఉండేటటువంటి సిస్టమ్స్, ఇంటర్నల్ సిస్టమ్స్ని ఇది బాగా వాటికి హెల్ప్ చేస్తుంది అనమాట, అవి బాగా కరెక్ట్గా పనిచేయడానికి. ఓకేనా, ఇలా కెమికల్ మెథడ్స్ ప్రిజర్వేషన్లో చాలా సబ్స్టాన్సెస్ ఉంటాయమ్మా. ఈ సబ్స్టాన్సెస్ ఏదైనా వచ్చి ఆర్గానిక్ యాసిడ్, ఆక్సైడ్, నాన్ మెటల్, ఇలా ఎలా అయినా ఉండొచ్చు అమ్మా. నెక్స్ట్ చూడండి, దీస్ ఆర్ కెమికల్ సబ్స్టాన్సెస్ యాజ్ ఫాలోస్. అంటే ఈ కెమికల్ సబ్స్టాన్సెస్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నటివి ఏవేవి ఉన్నాయి అనే దాని గురించి చూస్తే కనుక మెయిన్లీ 3 టైప్స్ ఉన్నాయమ్మా. మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ కెమికల్ సబ్స్టాన్సెస్ ఉన్నాయి. అవే ఏవి అంటే ఆర్గానిక్ యాసిడ్ అండ్ ఈస్టర్, నైట్రైట్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్. ఈ 3ని మన ఈ ఫిష్ ఫుడ్ని ప్రిజర్వ్ చేయడానికి ఈ 3 టైప్స్ ఆఫ్ కెమికల్ సబ్స్టాన్స్ని యూస్ చేస్తున్నామమ్మా. ఫస్ట్ 1 by 1 చూద్దాము. ఆర్గానిక్ యాసిడ్ అండ్ ఈస్టర్స్. చూడండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గానిక్ and ester that are used as food preservative are organic acids such acetic and lactic acid are used for retarding the growth and antimicrobial effect of spoiling organisms. Organic acid and ester as follows: ascorbic acid, benzoic acid, acetic acid, లాక్టిక్ యాసిడ్, ప్రొపనాయిక్ యాసిడ్. ఇక్కడ ప్రొపనాయిక్ యాసిడ్ లేదు, ఇటు సైడ్ ఉంది ప్రొపనాయిక్ యాసిడ్. ఓకేనా, ఈ ఆర్గానిక్ యాసిడ్స్ అని చెప్పుకున్నాం కదా, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఫుడ్ని ప్రిజర్వ్ చేయడానికి. చూడండి, ఆర్గానిక్ అండ్ ఈస్టర్ని ఫుడ్ ప్రిజర్వేషన్కి చాలా ప్రెసెంట్ డేస్లో యూజ్ చేస్తున్నారమ్మా. ఈ ఆర్గానిక్ యాసిడ్ అండ్ ఈస్టర్స్కి ఇంకొక నేమ్ ఉంది, వాటిని ఆర్గానిక్ యాసిడ్స్ అనేస్తూ ఉంటారు. ఇవి అస్టిక్ మరియు లాక్టిక్ అస్టిక్ యాసిడ్ అండ్ లాక్టిక్ యాసిడ్లు యాంటీమైక్రోబియల్ ఎఫెక్ట్ని పెంచుతాయన్నమాట. ఓకేనా, ఈ అసిటిక్ యాసిడ్ అండ్ లాక్టిక్ యాసిడ్ ఇవి కెమికల్ ప్రిజర్వేషన్ చేయడానికి యూజ్ చేసే సబ్స్టాన్స్. ఇవి ఏం చేస్తాయి అంటే యాంటీమైక్రోబియల్ ఎఫెక్ట్ని పెంచుతాయి. అంటే ఏంటి, యాంటీమైక్రోబియల్ అంటే ఆ మైక్రోబ్స్ని చంపడానికో లేదా వాటి ఫంక్షన్ జరగనీయకుండా చేయడానికి యూజ్ చేస్తాయన్నమాట. స్పాయిలింగ్ ఆర్గానిజం పైన కూడా ఇవి ఎఫెక్ట్ చూపిస్తాయి. బాడీలో ఏమన్నా స్పాయిల్ చేస్తూ ఉంటే
అలాంటి ఆర్గానిజమ్స్ని కూడా ఇలాంటి ఫుడ్ను అంటే ఈ కెమికల్ మెథడ్లో ప్రిజర్వేషన్ చేసినటువంటి ఫుడ్ని కన ఫిషెస్ కన తింటే ఏమవుతాయి, బాడీలో ఏమన్నా స్పాయిలింగ్ ఆర్గానిజమ్స్ ఉంటే కనుక వాటిని చంపుతాయి అన్నమాట. ఆర్గానిక్ యాసిడ్ అండ్ ఈస్టర్స్ లైక్ ascorbic acid, benzoic acid, acetic acid, lactic acid, propanoic acid. ఓకేనా, మనము ఇందాక ఏం చెప్పుకున్నాము, కెమికల్ని యూజ్ చేసి ప్రిజర్వేషన్ చేస్తున్నాము అని చెప్పుకున్నాం కదా. ఈ ప్రిజర్వేషన్లో ఉండేటటువంటి కెమికల్స్ ఫస్ట్ టైప్ ఏంటి అంటే ఆర్గానిక్ యాసిడ్స్ అమ్మ. ఈ ఆర్గానిక్ యాసిడ్స్ దేనికి యూజ్ చేస్తుంటారంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట, ఇది కెమికల్ సబ్స్టాన్స్ అనమాట. ఇది అంటే చూడండి, అసిటిక్ యాసిడ్ అండ్ లాక్టిక్ యాసిడ్ ఇవి రెండు ఏం చేస్తాయంటే ఇలాంటి ఫుడ్ని కనుక తింటే ఆ ఫిష్కు యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్ ఏదన్నా ఉంటే కనుక వాటి నుండి కాపాడుతాయి. అలాగే స్పాయిలింగ్ ఆర్గానిజమ్స్ ఏమన్నా ఉంటే వాటిని స్పాయిల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఆర్గానిక్ యాసిడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆస్కార్బిక్ యాసిడ్, బెంజాయిక్ యాసిడ్, అసిటిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, ప్రొపనోయిక్ యాసిడ్, ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, నైట్రైట్. Nitrite, the antibacterial action of nitrite was first described in 1920. Nitrite is inhibitory to a range of bacteria. Early work shows that a level of 200 milligrams per kg at pH 6 is sufficient to stain of Escherichia coli, Micrococcus, Pseudomonas, and nitrates have ability to inhibit spore forming bacteria such as Botulinum bacteria. Inhibition by nitrate increases with decreasing pH. Nitrate also contributes to the typical curd meat flavor. అంటే చూడండి, ఇదొక టైప్ ఆఫ్ కెమికల్ సబ్స్టాన్స్. ఇది కూడా కెమికల్ మెథడ్స్లో ప్రిజర్వేషన్ చేయడానికి నైట్రేట్స్ని కూడా యూజ్ చేస్తున్నారు. ఈ నైట్రేట్స్ను యాంటీ మైక్రోబియల్ యాక్షన్ చేస్తాయనేసి, అంటే యాంటీ మైక్రోబియల్ యాక్షన్ ఏం చేస్తాయి, మైక్రోబ్స్ ఫంక్షన్ అవనీయకుండా వాటిని ఇన్హిబిట్ చేయడమో లేదా వాటి గ్రోత్ని తగ్గించడమో చంపడమో ఇలాంటివన్నీ చేస్తాయనేసి 1920లో దీన్ని డిస్క్రైబ్ చేశారమ్మా. నైట్రేట్స్ బ్యాక్టీరియాని చేరకుండా కూడా చేస్తాయి ఇవి. ఈ నైట్రేట్స్ ఉండేటటువంటి ఫుడ్ని కనుక తింటే, నైట్రేట్స్ కెమికల్ సబ్స్టాన్స్ని యూజ్ చేసి ప్రిజర్వేషన్ చేసినటువంటి ఫుడ్ని కనుక తింటే ఏమవుతుంది అంటే బ్యాక్టీరియాస్ని కూడా ఎంటర్ అవ్వనీయకుండా ఇవి ప్రొడక్షన్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఉండేటువంటి ఈ నైట్రేట్స్ ఏం చేస్తారంటే ప్రజెంట్ డేస్లో ఈ నైట్రేట్ లెవెల్స్ 200 milligrams per kg, అంటే కేజీ ఫుడ్లో 200 milligrams ఉండాలి, దాని pH 6 ఉండాలి. ఇలా ఉంటే కనుక 3 ఆర్గానిజం మీద దీని ఎఫెక్ట్ చూపిస్తాయమ్మా. అదే ఎక్చెరిషియా కోలై, మైక్రోకోకస్, సూడోమోనాస్, వీటి మీద ఎఫెక్ట్ చూపించి స్పోర్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి. అవి నెక్స్ట్ ఫర్దర్ రీప్రొడక్షన్ కోసం యూజ్ అవుతుందమ్మా అది. అలాంటివి ఫామ్ అవనీయకుండా ఇవి ఏం చేస్తాయంటే ఇన్హిబిట్ చేస్తూ ఉంటాయి. బోటోలియం బ్యాక్టీరియాను ఇట్లా ఇక్కడ చూడండి, ఈ 3 బ్యాక్టీరియాలని స్పోర్స్ అవనీయకుండా ఇన్హిబిట్ చేయాలంటే 6 pH ఉండాలి. ఇంకా తక్కువ pH అయినా కానీ, ఇంకొంచెం తక్కువ pH ఉన్నా కానీ కూడా ఈ బోటోలియం బ్యాక్టీరియాని ఇది ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. అది పెరగనీయకుండా, డెవలప్ అవనీయకుండా చేస్తుంది. ఓకేనా, ఈ నైట్రేట్స్ కర్డ్ మీట్ ఫ్లేవర్లో ఉంటాయన్నమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ నైట్రేట్ను యాంటీ మైక్రోబియల్ యాక్షన్ చేస్తాయనేసి 1920లో డిస్క్రైబ్ చేశారు సైంటిస్టులు. ఈ నైట్రేట్స్ లెవెల్ 200 milligrams per kg, అలాగే pH 6 ఉంటే ఇది 3 types ఆఫ్ మైక్రోబ్స్ మీద పనిచేసి అవి స్పోర్స్ని పెరగనీయకుండా స్టాప్ చేస్తాయి. ఆ 3 ఏవంటే ఎక్చెరిషియా కోలై, మైక్రోకోకస్, సూడోమోనాస్. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ కూడా చేస్తుంది. ఏంటి అంటే pH 6 లేకపోయినా కూడా బోటోలియం బ్యాక్టీరియా అనేది ఉంటుంది కదా, pH తక్కువైనా కూడా దాన్ని ఇన్హిబిట్ చేస్తూ ఉంటుంది. అంటే దేని గ్రోత్ అవనీయకుండా ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. ఈ నైట్రేట్స్ ఎలా ఉంటాయంటే కర్డ్ మీట్ ఫ్లేవర్ని ఇస్తాయన్నమాట, అలా టేస్ట్ని ఇస్తాయన్నమాట. నెక్స్ట్ థర్డ్ కెమికల్ సబ్స్టాన్స్, థర్డ్ వన్ సల్ఫర్ డయాక్సైడ్.
సల్ఫర్ డైఆక్సైడ్ SO2 సల్ఫర్ డైఆక్సైడ్ చూడండి. సల్ఫర్ డైఆక్సైడ్ హ్యాజ్ ఏ reputation for its disinfecting properties, and its earliest used in the food industry was when sulfur candles were burned to disinfect the vessels used to produce and store wine. It is also used as antioxidant and inhibits enzymic and non-enzymic brewing రియాక్షన్ ఇన్ ఫుడ్ ప్రోడక్ట్. అంటే చూడండి, సల్ఫర్ డైఆక్సైడ్ ఇది ఏం చేస్తుందంటే ఇన్ఫెక్ట్ కలగనీయకుండా చూసి ఒక మంచి ప్రాపర్టీ ఉందన్నమాట దీనికి. ఎలాంటి ఇన్ఫెక్ట్ అవనీయకుండా, అంటే ఏ అనిమల్ అయితే దీన్ని తింటుందో అలాంటి అనిమల్కు ఎలాంటి ఇన్ఫెక్షన్ అవ్వకుండా చూస్తుందన్నమాట. ఇది ఫుడ్ ఇండస్ట్రీలో కూడా వైన్ ప్రిజర్వేషన్కి కూడా దీన్ని SO2 సల్ఫర్ డైఆక్సైడ్ని యూజ్ చేస్తున్నారు. వైన్ పాడవనీయకుండా ఇది చూస్తుందన్నమాట. అలాగే ప్రిజర్వేటివ్గా వైన్ని స్టోర్ చేయడానికి ఇది ఒక ప్రిజర్వేటివ్గా యూజ్ చేస్తున్నారనమాట. వీటిని యాంటీ ఆక్సిడెంట్గా యూజ్ చేసి ఎంజైమిక్ అండ్ నాన్ ఎంజైమిక్ ఫంక్షన్స్ ఇది ఏం చేస్తుందంటే ఇన్హిబిట్ చేస్తుంది. ఎంజైమిక్ ఫంక్షన్స్ అంటే ఇవి ఏ ఎంజైమిక్ ఫంక్షన్స్, దేంట్లో ఏమన్నా మైక్రోబ్స్ ఉంటే అలాంటి వాటి ఎంజైమ్ ఫంక్షన్స్ అవనీయకుండా, అలాగే నాన్ ఎంజైమిక్ ఫంక్షన్స్ కూడా ఏమన్నా అదే మైక్రోబ్స్కి సంబంధించినటువంటి ఒకవేళ బ్యాక్టీరియాసే ఉన్నాయనుకోండి, దానికి సంబంధించిన ఎంజైమిక్ నాన్ ఎంజైమిక్ ఫంక్షన్స్ అవనీయకుండా ఈ సబ్స్టాన్స్ అనేటివి ప్రివెంట్ చేస్తున్నాయి అన్నమాట. సల్ఫర్ డైఆక్సైడ్ ఈజ్ ఏ రియాక్టివ్ మాలిక్యూల్ కెన్ డిస్టర్బ్ మైక్రోబియల్ మెటబాలిజం ఇన్ నంబర్ ఆఫ్ ways. As a reducing agent, it can break disulfide linkage in protein and interferes with redox process. అంటే చూడండి, ఇక్కడ సల్ఫర్ డైఆక్సైడ్ మైక్రోబియల్ మెటబాలిజం పైన ఎఫెక్ట్ చూపిస్తున్నాయమ్మా. ఇవి ప్రోటీన్స్ ఉండేటటువంటి ప్రోటీన్స్లో ఉండే డైసల్ఫైడ్ లింక్స్ని ఏం చేస్తాయంటే బ్రేక్ చేస్తాయి. రిడాక్స్ ప్రాసెస్ని కూడా ఇవి చేస్తాయన్నమాట. అంటే చూడండి, ఇవి మైక్రోబ్స్కి సంబంధించినటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్ జరగనీయకుండా చూస్తాయి. మైక్రోబ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి బ్యాక్టీరియా అనుకోండి. ఆ బ్యాక్టీరియాలో బాడీలో జరిగేటటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్ ఏవేవి ఉంటాయి, వాటి గ్రోతింగ్ కావచ్చు, రెస్పిరేషన్, రీప్రొడక్షన్, ఇవన్నీ మెటబాలిక్ యాక్టివిటీసే కదా. ఇలాంటివి అవ్వనీయకుండా ఇన్హిబిట్ చేస్తున్నాయి. అంటే ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గ్రోత్నెస్ లేకుండా చేస్తున్నాయి అన్నమాట. అలాగే ఇవి ప్రోటీన్స్లో జనరల్గా మనకి డైసల్ఫైడ్ బాండ్స్ ఉంటాయన్నమాట. ఆ డైసల్ఫైడ్ బాండ్స్ లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ను కూడా బ్రేక్ చేసి రిడాక్స్ ప్రాసెస్ని ఇవి చేస్తున్నాయి అన్నమాట. ఓకేనా. ఇవి కెమికల్ మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వేషన్స్. కెమికల్ మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వేషన్స్లో కెమికల్స్ని యూజ్ చేసి ప్రిజర్వ్ చేస్తారు ఫుడ్ని. ఆ కెమికల్ సబ్స్టాన్స్ ఇవి ఏం చేస్తాయి అంటే ఇవి ఆర్గానిక్ యాసిడ్ కావచ్చు, ఆక్సైడ్స్ కావచ్చు, నాన్ మెటల్ ఏవైనా అయ్యిండొచ్చమ్మా. ఈ కెమికల్ సబ్స్టాన్స్ అనేవి మైక్రో ఆర్గానిజం ఇంటర్నల్ ఫిజియాలజికల్ లాగా యాక్ట్ చేస్తాయి. కొన్ని కెమికల్ సబ్స్టాన్స్ మనం చూస్తే 3 ఉన్నాయి: ఆర్గానిక్ యాసిడ్ అండ్ ఈస్టర్స్, నైట్రేట్, సల్ఫర్ డైఆక్సైడ్. ఆర్గానిక్ యాసిడ్ కనుక చూస్తే ఆర్గానిక్ యాసిడ్, ఈ ఆర్గానిక్ యాసిడ్ వీటిని జనరల్గా ఆర్గానిక్ యాసిడ్ అండ్ ఈస్టర్స్ అని పిలుస్తూ ఉంటారు, లేదా ఒకే నేమ్తో ఆర్గానిక్ యాసిడ్ అని కూడా పిలవచ్చు అనమాట. ఇది అసిటిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ మైక్రోబియల్ ఎఫెక్ట్ మీద, అంటే యాంటీ మైక్రోబియల్ లాగా ఫంక్షన్ చేస్తుంది. ఇది స్పాయిలింగ్ ఆర్గానిజమ్స్ ఉంటే కనుక వాటిని ఏం చేస్తుందంటే స్టాప్ చేస్తుంది, స్పాయిల్ అవ్వనీయకుండా. ఆర్గానిక్ యాసిడ్ అండ్ ఈస్టర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ascorbic acid and benzoic acid, acetic acid, lactic acid, propanoic acid. Next nitrates యాంటీ మైక్రోబియల్ యాక్షన్కి దీన్ని కూడా యూజ్ చేస్తారు అనేసి 1920లో మన సైంటిస్టులు డిస్క్రైబ్ చేశారు. ఈ నైట్రేట్స్ బ్యాక్టీరియాని ఏం చేస్తాయంటే, ఈ నైట్రేట్స్ అనేటివి బ్యాక్టీరియాను ఇన్ఫెక్ట్ చేస్తాయి. అంటే లోపలికి రానికుండా, బాడీ లోపలికి రానికుండా ఇన్హిబిట్ చేస్తాయి. ప్రెసెంట్ డేస్లో నైట్రేట్స్ లెవెల్స్ కనుక 200 mg/kg
pH 6 ఉంటే కనుక ఇవి ఎక్సిరిషియా కోలై, మైక్రోకోకస్, సూడోపోనస్ మీద ఇవి ఫంక్షన్ వాటి మీద ఎఫెక్ట్ చూపించి స్పోర్స్ ఫార్మింగ్ అనేదాన్ని అవనీకుండా స్పోర్స్ ఫార్మేషన్ని స్టాప్ చేస్తాయి. అలాగే చూడండి, ఇంకా pH తక్కువ ఉన్నా కూడా ఈ బోటోలియం బ్యాక్టీరియా మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. దాని గ్రోత్ మీద ఎఫెక్ట్ చూపించి పెరగనీయకుండా చేస్తుంది అనమాట. ఓకేనా. ఈ నైట్రేట్స్ ఉండే ఫుడ్ కార్డ్ మీట్ ఫ్లేవర్ని ఇస్తాయన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ ఏంటి అంటే సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్కు ఏం చేస్తుందంటే ఇది ఇన్ఫెక్ట్ అవ్వనీయకుండా చూస్తే ఒక మంచి ప్రాపర్టీని ఇస్తుంది అనమాట. అంటే ఇది సల్ఫర్ డయాక్సైడ్ ఉండే ప్రిజర్వ్ చేసినటువంటి ఫుడ్ ఒక మంచి ప్రాపర్టీ, అంటే ఈ సల్ఫర్ డయాక్సైడ్ కూడా ఒక మంచి ప్రాపర్టీ ఉందన్నమాట. ప్రిజర్వేషన్ అనేదాన్ని చేస్తుంది కాబట్టి. ప్రెసెంట్ డేస్లో ఫుడ్ ఇండస్ట్రీలో ఈ ఫుడ్కే కాకుండా వైన్ స్టోరేజ్ కూడా ఈ సల్ఫర్ డయాక్సైడ్ని యూజ్ చేస్తున్నారమ్మా. అలాగే వీటి యాంటీ యాక్సిడెంట్ అంటే ఏంటి నేను చెప్పా, ఫ్రీ రాడికల్స్ని బయటకు పంపించడం. ఫ్రీ రాడికల్స్ అంటే సింగిల్గా ఉండే ఒక్కొక్కటి ఉంటాయి కదా, OCS అట్లా ఏమన్నా సింగిల్గా ఉంటే అవి బాడీకి ఎఫెక్ట్ కలిగిస్తాయి, వాటిని రాడికల్స్ అంటారు. అందుకోసమే ఇలాంటివి ఉండకూడదు అనమాట. లేదా వేరే దాంతో అన్న బైండ్ అవ్వాలి, లేదా బాడీలో నుంచి అయినా బయటకి రిలీజ్ అయిపోవాలన్నమాట. అలా అవడాన్ని యాంటీ యాక్సిడెంట్ అంటారు. అలాగే నాన్ ఎంజైమాటిక్ ఫంక్షన్స్ కూడా ఇది ఈ సల్ఫర్ డయాక్సైడ్ చేస్తుందమ్మా. అలాగే మైక్రోబియల్ బ్యాక్టీరియా ఈ మెటబాలిజం మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ మైక్రో బ్యాక్టీరియాకు అదే ఏమన్నా బ్యాక్టీరియాస్ ఉంటే మైక్రోబియల్స్ సంబంధించి వాటి మెటబాలిక్ యాక్టివిటీస్ జరగనీయకుండా చూస్తుందమ్మా. ఇది ప్రోటీన్స్లో ఉండే డైసల్ఫేట్ లింక్స్ ఉంటాయి కదా, వాటిని కూడా బ్రేక్ చేసేస్తూ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనము అడిక్టివ్స్ గురించి చదువుకున్నాం, కానీ ఆ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అడిక్టివ్స్ గురించి ప్రజెంట్ మనకు ఒక చిన్న టాపిక్, షార్ట్ క్వశ్చన్ లాగా కూడా రావచ్చు ఇది. అడిక్టివ్స్ అంటే అవి ఏవే ఉంటాయి అనే దాని గురించి మనము క్లారిటీగా లాస్ట్ క్లాస్లో బిఫోర్ క్లాస్లో చదువుకున్నాం. ఇప్పుడు అడిటివ్కి సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్ చూస్తే కనుక చూడండి, ఫంక్షనల్ ఫీడ్ అడిటివ్స్ ఎన్హాన్స్ digestion and metabolic process have shown to be crucial to make novel feed formulation work. Also, a wide range of natural compounds with bacterial or gut modulating capabilities have shown to be an important component of any disease prevention strategies. అంటే చూడండి, ఇక్కడ మనకి ఈ అడిటివ్స్ అంటేనే గుర్తు ఉందా మీకు? అడిటివ్స్ అంటే ఏంటి అంటే, మనం ఏదన్నా ఒక ఫుడ్కి కొంచెం టేస్ట్ ఇంక్రీజ్ అవ్వడానికో, లేదా ఆ ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా ఉండడానికో ఏమన్నా కొద్దిగా చాలా తక్కువ అమౌంట్లో యాడ్ చేస్తాము, దాన్ని అడిటివ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం పికిల్లో సాల్ట్ యాడ్ చేస్తాం కదా, అది ఎందుకు? అది పాడవకుండా ఉంటుంది, ప్లస్ కొంచెం రుచి కూడా వస్తుంది అది సాల్ట్ వేయడం వల్ల. సేమ్ అలా ఇక్కడ కూడా అడిటివ్స్ అనేటివి ఆల్రెడీ చెప్పాను నేను, అడిటివ్స్ అంటే ఏవి అనేసి. ఆ అడిటివ్స్ కొద్దిగా యాడ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది అంటే అవి కొంచెం మంచి ఫీచర్ని ఇస్తాయన్నమాట. అంటే ఏమని అర్థం, పాడవవు, ఆ ఫుడ్ని తీసుకునేలాగా ఇష్టపడతాయి ఆ ఫిషెస్. అలాంటివి ఫుడ్లో అడిటివ్స్ యాడ్ చేయడం వల్ల డైజెషన్ రేట్ కూడా పెరుగుతుంది అనమాట. ఎందుకు? బాగా తింటే డైజెషన్ రేట్ కూడా పెరుగుతుంది. అలాగే మెటబాలిక్ ప్రాసెస్ని కూడా బాగా పెంచుతారనమాట. మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే ఇందాక చెప్పాను నేను, అంటే బాడీలో జరిగేటటువంటి ఫంక్షన్స్ని మెటబాలిక్ యాక్టివిటీస్ అంటారు. ఎప్పుడు జరుగుతుంటే చూడండి, బాడీ ఇంటర్నల్ ఫంక్షన్స్ అవే మెటబాలిక్ యాక్టివిటీస్, వాటి రేట్ కూడా పెంచుతుంది అనమాట. ఓకేనా. ఈ అడిటివ్స్ను ఫిష్ ఫీడ్కి కలపడం వల్ల చాలా రకాల డిసీజ్లు కూడా రానికుండా ప్రివెంట్ చేస్తాయి. ఓకేనా. ఈ అడిటివ్స్ని ఫిష్ ఫీడ్కి కలపడం వల్ల ఏమవుతుంది, డిసీజెస్ని కూడా ప్రివెంట్ చేస్తూ ఉంటాయి. ఓకేనా. రీసెంట్లీ సమ్ సైంటిస్ట్ proved the positive effect of medicinal plants or herbs as feed additives. These herbs like improved the growth and feed utilization of the fish and also reduced disease by regulating pathogens in gastrointestinal tract. But instead of using single medicinal herb, using mixture of the
them will overcome disease problem and can complete inadequacy of nutrient and phytochemicals. Even treating with heads before cooking can enhance the take of the cooked fish. అంటే చూడండి, ఇక్కడ రీసెంట్గా కొందరు సైంటిస్టులు ఏం చెప్పారంటే, మెడిసినల్ ప్లాంట్ ఈ హెర్బ్స్ ఉంటాయి కదా, వాటికి కూడా ఈ అడిటివ్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మంచి ఎఫెక్ట్ ఇస్తుందంట. ఇవి బాగా మంచి ప్రాపర్టీస్ని కూడా కలిగి ఉన్నాయన్నమాట. ఈ హెర్బ్స్ను ఫిష్కు ఫీడ్గా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫిష్ గ్రోత్ అనేది బాగా పెరిగి డిసీజ్ రానియకుండా ఇన్హిబిట్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లో వచ్చేటటువంటి డిసీజ్ని ప్రివెంట్ చేస్తుంది. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అంటే ఏంటి? డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి. ఓకేనా? అలాగే చూడండి, ఇక్కడ ఈ హెర్బ్స్ ఉన్నాయి కదా, వేరే ఫుడ్తో కలిపి గ్రైండ్ చేసి ఇవ్వడం వల్ల మనకి ఈ ఫిషెస్కి చాలా వరకు డిసీజెస్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఫైటోకెమికల్ను ఇది బాగా సమర్థవంతంగా చేస్తుంది అనమాట ఇది. అలాగే హెర్బ్స్ను ఫిష్ ఫీడ్తో కలిపి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఫిష్కి మంచి టేస్ట్ అనిపించి ఫుడ్ను బాగా తింటాయి అనమాట. ఇవి బాగా టేస్ట్ అనిపిస్తాయి వాటికి, అందుకనేసి ఇవి బాగా తింటూ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్, ఆయిల్ extract from herbs is also valuable and alternative to antibiotics, as they will be negligible change for the development of resistant strains. Garlic oil is 200 times greater than the garlic powder and 90 times the strength of fish garlic. Seeds of carum carvi, next cuminum thymium powder, aluminum sativa, next oregano oil, oreganum, heterocytum, thymes and fennel oil are being used as additives in fish feeds. Fish feed supplement with oil extracted from range peel has been provided to enhance the growth performance of fish అన్నమాట. ఈ హెర్బ్స్ నుంచి ఏం చేస్తారంటే యాంటీబయోటిక్స్ తీసి హెర్బ్స్ నుంచి, హెర్బ్స్ అంటే చిన్న చిన్న మొక్కలు, అవి కూడా కెమికల్ మెడిసినల్గా యూజ్ ఉండేటటువంటి ప్రాపర్టీస్ ఉండేటటువంటి చిన్న చిన్న ప్లాంట్స్ అనమాట. వాటి నుంచి యాంటీబయోటిక్స్ని మన వాళ్ళు తీస్తున్నారనమాట. గార్లిక్ ఆయిల్ ఉంటుంది కదా, అది 200 టైమ్స్ ఎక్కువ అనమాట గార్లిక్ పౌడర్ కన్నా. అంటే గార్లిక్ పౌడర్ ఇచ్చేదానికంటే కూడా గార్లిక్ ఆయిల్ ఇస్తే కనుక అది చేసేటటువంటి ఫంక్షన్, అది ఇచ్చేటటువంటి వాటి ప్రాపర్టీ ఏదైనా కానీ 200 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ తర్వాత 90 టైమ్స్ ఎక్కువ శక్తిని కూడా ఇస్తుంది. జనరల్గా ఇచ్చే వాటికంటే కూడా 900 టైమ్స్ ఎక్కువ శక్తిని కూడా ఇస్తుంది అనమాట. క్యారవం కార్వి సీడ్స్, నెక్స్ట్ కుమినం సైమియం పౌడర్, ఆలియం సెటైవము, ఆర్గానో ఆయిల్, ఆర్గానియం హెరాక్లియోటియం, థైమ్, ఫ్యూనల్ ఆయిల్ ఫిష్ ఫీడ్లో అడిటివ్గా యూజ్ చేస్తున్నారు అనమాట. అంటే ఇవన్నీ కూడా అడిటివ్స్గా యూజ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా? ఈ అడిటివ్స్ని, ఇక్కడ ఉండేటటువంటి ఈ అడిటివ్స్ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫిష్ బాగా గ్రోత్ అవుతుంది. ఓకేనా? ఫిష్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సమ్ రీసెర్చర్స్ ఫౌండ్ దట్ ద యూస్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఇన్ ఫిష్ ఫీడ్ improved growth performance, while some conducted soybean based protein supplements in the fish feed enhanced to fish growth. However, plant protein sources contain enzyme inhibitors, toxins like gossypaltannins, next saponins, next lactin, phytic acid, etc., which can adversely affect the growth performance of fish. చూడండి, కొన్ని రీసెర్చ్ వల్ల ఏం తెలిసిందంటే ఈ ప్లాంట్ ఉంటాయి కదా, వాటికి ఉండేటటువంటి ప్రోటీన్స్ వల్ల ఏమవుతుందంటే ఇవి అడిటివ్స్గా
యూస్ చేసి ఫిష్కి ఇవ్వడం వల్ల గ్రోత్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనమాట. ఇంకా సోయాబీన్స్ మనకు తెలిసిందే, సోయాబీన్స్ బేస్డ్ ప్రోటీన్స్ కనుక ఫుడ్లో ఉంటే కనుక బాగా గ్రోత్ జరుగుతుంది అనమాట. అయినా కూడా ప్లాంట్ ప్రోటీన్స్ను ఫుడ్గా తీసుకుంటే ఎంజైమ్ ఇన్హిబిటర్గా టాక్సిక్ గ్యాస్పల్ టానిన్స్ టాక్సిక్స్ ఏవి అంటే ఈ టాక్సిక్స్ గ్యాసిపోల్ టానిన్స్, నెక్స్ట్ సాపోనిన్స్, లాక్టిన్స్, ఫైటిక్ యాసిడ్ అండ్ టాక్సిన్స్ లాగా ఇవి పనిచేస్తాయి అనమాట. ఈ ఏవేవి టాక్సిక్స్ లాగా పనిచేసేది గ్యాసిపోలు టానిన్, అలాగే సాపోనిన్, లాక్టిన్స్, నెక్స్ట్ ఫైటిక్ యాసిడ్, ఇవన్నీ కూడా టాక్సిక్ లాగా పనిచేస్తాయి అనమాట. ఈ టాక్సిక్స్ గ్రోత్ పైన ఎలా ఉంటుందంటే ప్రతికూలంగా పనిచేస్తాయి. ఎవరి గ్రోత్ పైన అంటే మైక్రోబ్స్ ఉంటాయి కదా, వాటిపైన అనమాట. ఓకేనా. ఇప్పుడు మనము అడిటివ్స్ గురించి, అడిటివ్స్ అంటే ఏంటి, అవి టైప్స్ ఆఫ్ అడిటివ్స్ చదువుకున్నాము. కానీ ఇప్పుడు మనము సిగ్నిఫికెన్స్ ఆఫ్ అడిటివ్స్ గురించి చూస్తాం కదా. ఇప్పుడు ఫుడ్లో ఈ అడిటివ్స్ యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే అవి ఫిషెస్ ఇష్టంగా తింటాయి. ఇష్టంగా తినడం వల్ల ఏమవుతుంది, వాటి బాడీ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఈ అడిటివ్స్ దానివల్ల మైక్రోబ్స్ ఎక్కువ డెవలప్ అవ్వవు, అలాగే మైక్రోబ్స్ ఎక్కువ డెవలప్ అవ్వవు. అలాగే ఏమవుతుంది, మైక్రోబ్స్ లేకపోతేనే డిసీజ్ అనేది కంట్రోల్లో ఉంటుంది అని అర్థం. డిసీజ్ కంట్రోల్ అనేది అవుతుందన్నమాట. అలాగే చూడండి, ఈ మెటబాలిక్ ప్రాసెస్ ఉంటుంది కదా ఫిష్లో, దాన్ని కూడా బాగా ఇంక్రీజ్ చేస్తుంది. ఈ అడిటివ్స్ని ఫిష్కి ఫీడ్ లాగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలా టైప్స్ ఆఫ్ డిసీజెస్ని ప్రివెంట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఈ అడిటివ్స్ వల్ల జనరల్గా వచ్చేటటువంటి మెయిన్ ఏవి వస్తాయి అంటే మైక్రోబ్స్ డెవలప్ అవ్వకూడదు, మెటబాలిక్ యాక్టివిటీస్ని పెంచాలి, ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలి. ఇదే కదా మనం కోరుకునేది ఫిష్ కల్చర్ చేయడం వల్ల. అలాగే రీసెంట్గా కొందరు సైంటిస్టులు ఏం చెప్పారంటే మెడిసినల్ ప్లాంట్స్, హెర్బ్స్ ఇవి అడిటివ్స్గా ఇవ్వడం వల్ల వాటి ఎఫెక్ట్ పాజిటివ్గా మంచి ఇంపార్టెంట్ క్వాలిటీస్, మంచి క్వాలిటీస్ని కూడా ఇస్తుంది అనమాట ఫిష్కి. ఏవేవి మెడిసినల్ ప్లాంట్, హెర్బ్స్ ఇవి కూడా అడిటివ్స్గా యూజ్ చేసి ఫిష్కి ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే అవి బాగా గ్రోత్ అనేది బాగుంటుంది అనమాట. అలాగే ఈ హెర్బ్స్ని ఫిష్కు ఫీడ్గా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫిష్ గ్రోత్ బాగా జరుగుతుంది. అలాగే డిసీజెస్ కూడా రానికుండా ఉంటాయి. మనకు తెలిసి మెడిసినల్ ప్లాంట్స్ జనరల్గా మన మామూలు హ్యూమన్ బీయింగ్స్ కూడా ఈ మెడిసినల్ ప్లాంట్స్ నుంచి డిసీజెస్కి కొన్ని సబ్స్టాన్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అందులో ఫిష్కి కూడా యూజ్ చేస్తారు వాటిని అడిటివ్స్ టైప్లో. ఓకేనా. అలాగే ఇంటెస్టైనల్ ట్రాక్లో ఇంటెస్టైనల్ ట్రాక్లో వచ్చేటటువంటి డిసీజెస్ని కూడా ఇవి కంట్రోల్ చేస్తాయి. నెక్స్ట్ చూడండి, ఈ హెర్బ్ని వేరే ఫుడ్తో కనుక కలిపి ఇస్తే ఇది నేరుగా ఇలాగే ఇచ్చేయకూడదు ఫిషెస్కి, వేరే అవి తినేటటువంటి ఫుడ్తో కలిపి ఇవి ఇవ్వాలన్నమాట. అవి అలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది, డిసీజ్ రాకుండా, అలాగే ఫైటోకెమికల్స్ని ఇవి బాడీలో ఈజీగా డెవలప్ అవుతాయి అన్నమాట. హెర్బ్స్ని ఫిష్ ఫీడ్లో కలిపి ఇవ్వడం వల్ల ఫిష్కి మంచి టేస్ట్ వస్తుంది. ఓకేనా. మనం తింటాం కదా ఫిష్, అప్పుడు ఏమవుతుంది, మనకు కూడా మంచి టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఇలాంటి ఫీడ్ని తినడం వల్ల. అలాగే హెర్బ్స్ నుంచి తీసినటువంటి ఈ యాంటీబయోటిక్స్ బాగా ప్రజెంట్ డేస్లో వాడుతున్నారమ్మా. గార్లిక్ ఆయిల్ని ప్రజెంట్ డేస్లో అడిటివ్గా గార్లిక్ ఆయిల్ని కూడా యూజ్ చేస్తున్నారు. గార్లిక్ పౌడర్ కన్నా గార్లిక్ ఆయిలే ఎక్కువ మంచిదనమాట. అంటే 200 times ఇది ఎక్కువ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. అలాగే 900 times ఎక్కువ ఎనర్జీని కూడా ఇస్తుంది ఆ ఫిష్కి. ఓకేనా. కార్విస్ సీడ్, అలాగే కమ్నియం సైనియం పౌడరు, ఆరియం సెటైవం, ఆర్గానో ఆయిల్, ఆర్గానియం హెరాక్లియోటియం, థైము, ఫినల్ ఆయిల్ ఈ ఫిష్ ఫీడ్లో అడిటివ్స్గా ప్రెసెంట్ డేస్లో బాగా యూజ్ చేస్తున్నారు. ఇక్కడ చెప్పినటువంటి ఈ అడిటివ్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి, ఈ ఫిష్ గ్రోత్కి బాగా ఉంటుందన్నమాట. కొన్ని రీసెర్చెస్ వల్ల తెలిసింది ఏమంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ వల్ల గ్రోత్ అనేది, పర్ఫార్మెన్స్ అనేది బాగా జరిగిందంట. అలాగే ఇంకా సోయాబీన్ బేస్డ్ ప్రోటీన్స్ కనుక ఫుడ్లో కల్పిస్తే కనుక గ్రోత్ బాగా ఉంటుందంట. అదే కాకుండా ప్లాంట్ ప్రోటీన్స్ కూడా ఫుడ్గా తీసుకుంటే
ఎంజైమ్ ఇన్హిబిటర్స్ను ఎంజైమ్ ఇన్హిబిటర్స్గా టాక్సిక్గా పనిచేస్తాయి. ఓకేనా. అలాగే టాక్సిక్గా దేనికి టాక్సిక్గా అవి ఏమన్నా లోపలికి వచ్చి ఉంటాయి కదా, అలాంటి వాటిని చంపడానికి. టాక్సిక్స్కి ఎగ్జాంపుల్ గ్యాసిపాల్ టానిన్, నెక్స్ట్ సాపోనిన్స్, లాక్టిన్స్ లాక్టిన్స్ ఫైటో యాసిడ్స్, ఇవి టాక్సిక్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఈ టాక్సిక్స్ ఎందుకు అంటే ఏవైనా లోపలికి వచ్చిండే మైక్రోబియన్స్ని తింటాయి. బాడీకి అయితే గ్రోత్కి ఈజీగా ఉంటుంది, గ్రోత్కి కూడా పనికొస్తాయి, గ్రోత్కి కూడా ఇక్కడ పనికొస్తాయి అన్నమాట. చూడండి మా ఈ అడిటివ్స్ ఈ నేచురల్ ఫీడ్స్ కూడా కొంచెం చూడండి. దీస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ aquatic animals and plants. It can be growth in farm ponds or dams. చూడండి నేచురల్ ఫీడ్ ఎక్కడ ఉంటాయి, ఇవి ఆక్వాటిక్ అనిమల్స్ అయినా అవ్వచ్చు, అంటే వాటర్లో ఉండే చిన్న చిన్న అనిమల్స్ అయినా అవ్వచ్చు, లేదా ప్లాంట్స్ అయినా అవ్వచ్చు. నిన్న మీరు ఇది కొంచెం వినలేదు అన్నారు కదా, కొద్దిగా అర్థం కాలేదు అన్నారు, కాబట్టి మళ్ళీ కొద్ది టాపిక్ చూడండి. ఓకేనా. ఈ నేచురల్ ఫీడ్ అనేది ఆక్వాటిక్ అనిమల్స్లో కానీ ప్లాంట్గా కానీ దొరుకుతుందన్నమాట. అంటే ఇది ఎక్కడ దొరుకుతుంది, పాండ్లోనే దొరుకుతుందన్నమాట. కామన్లీ యూజ్డ్ టు రెడ్యూస్ కాస్ట్, అంటే ఇది అసలు రెడ్యూస్ కాస్ట్ కదా, కాస్ట్ తగ్గిపోతుంది కదా, ఎందుకు, ఆటోమేటిక్గా ఇది పాండ్లోనే ఉంటుంది కాబట్టి. ఓకేనా. ఆఫ్టన్ చీపర్ దాన్ లైవ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఫుడ్. ఒకవేళ ఇది ఇలాంటివి ఏమన్నా ఫుడ్లో కన్నా తగ్గిపోతే, అదే పాండ్లో కన్నా తగ్గిపోతే బయట నుంచి ఇవ్వచ్చు, అంటే ఇవేం పెద్ద కాస్ట్ అయితే కూడా కాదు. ఓకేనా. చీప్ దేనివల్ల, వల్ల లైవ్ ఫుడ్ కానీ ఆర్టిఫిషియల్ ఫుడ్, ఈ రెండు ఫుడ్లతో కన్నా కంపేర్ చేస్తే ఈ నేచురల్ ఫుడ్ అనేది చాలా తక్కువ కాస్ట్ అనమాట. ప్రొడ్యూస్డ్ బై హెల్పింగ్ నేచురల్ గ్రోత్ యూజింగ్ ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ ఫర్టిలైజర్స్. ఓకేనా. ఇవి చూడండి, ప్రొడ్యూసెస్ బై హెల్పింగ్ నేచురల్ గ్రోత్, ఇవి ఇలా న్యాచురల్గా గ్రోత్ అయ్యేసి ఇవి ఫర్టిలైజర్స్ లాగా యూజ్ అవుతాయి, ఎరువుల్లాగా. అంటే దేనికి ఎరువులాగా, ఫిష్కి మనం ఇచ్చే ఫుడ్ లాగా యూజ్ అవుతాయి అని అర్థం. అడ్వాంటేజెస్ ఆఫ్ నేచురల్ ఫీడ్స్ చూస్తే లో కాస్ట్, అసలు చాలా తక్కువ కాస్ట్ అనమాట. దిస్ ఈజ్ హోమ్ గ్రౌండ్ ఫుడ్ సోర్స్. హోమ్ గ్రౌండ్ అంటే ఆ పాండ్లోనే అది పెరుగుతుంది అని అర్థం. ఓకేనా. ఆల్వేస్ అవైలబుల్, ఎప్పుడు ఇది అవైలబుల్గా ఉంటుంది, పాండ్లోనే ఉంటాయి కదా ఫిష్, అవైలబుల్గా ఉంటుంది. ఎందుకు, తినేస్తాయి కదా, మళ్ళీ ఎట్లా అంటే ఒకవైపు తింటుంటే ఒకవైపు పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఆల్గేస్ తెలుసు కదా, చిన్న చిన్న ఆల్గే, అవి ఏమవుతాయి, ఒకవైపు తింటుంటే ఇంకోవైపు డెవలప్ అవుతూనే ఉంటాయి. అడ్వాంటేజెస్ ఆఫ్ నేచురల్ ఫీడ్స్ చూడండి, దేర్ ఈజ్ లెస్ కంట్రోల్ ఆఫ్ ద ఫుడ్ సోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్ దట్ ఎఫెక్ట్స్ ద healthy growth of the natural feed will affect the growth of the stock. ఓకేనా. చూడండి, దీస్ ఆర్ లెస్ కంట్రోల్ ఆఫ్ ద ఫుడ్ సోర్స్. ఈ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఇలాంటి మైక్రోబ్స్ కానీ ఈ చిన్న చిన్న ఆల్గేస్ ఉంటాయి కదా, మాస్, అలాంటి వాటిని కంట్రోల్ చేయలేము. ఆ కంట్రోల్ చేయలేకపోవడం కూడా ఒక డిసడ్వాంటేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కువగా ఫామ్ అయిపోయింది అనుకో, ఏది సర్ఫేస్లో, అప్పుడు ఏమవుతుంది, కింద ఉండేటటువంటి వాటర్ పాండ్లో కింద ఉండేటటువంటి ఆర్గానిజమ్స్కి, అంటే ఫిషెస్కి కొన్ని దొరకడం ల్యాక్ అవుతాయి. సన్లైట్, ఆక్సిజన్, ఇవి కొంచెం తక్కువ అవుతాయి అన్నమాట. నేచురల్ ఫీడ్స్ మే నాట్ మీట్ ద న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద cultured species. Natural feed may not meet the nutritional requirements. This often leads to reduced survival, the growth rate compared the those achieved by artificial food అన్నమాట. అంటే నేచురల్ ఫీడ్ మే నాట్ మీట్ ద నేచురల్ రిక్వైర్మెంట్స్, అంటే ఈ ఫీడ్ అనేది అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేటివి ఉండకపోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సప్లిమెంటరీ ఫీడ్. దీస్ ఆర్ యూజువల్లీ అగ్రికల్చరల్ బై ప్రోడక్ట్ సచ్ యాజ్ వీట్ అండ్ రైస్ బార్న్. దీస్ ఆర్, అంటే సప్లిమెంటరీ ఫీడ్స్ అంటే ఇవి అగ్రికల్చర్ ద్వారా వచ్చేటటువంటి వేస్ట్ మెటీరియల్. అవి ఏం పెద్ద కాస్ట్ కాదు, అవి మనం పెంచాల్సిన అవసరము లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వీట్ పొట్టు ఉంటుంది కదా, గోధుమ పొట్టు. రైస్ బార్న్ అంటే మనం వడ్లు అంటాం కదా, ఆ తౌడు, అవన్నమాట. నాట్ స్పెషల్లీ ఫార్ములేటెడ్ టు మీట్ ద న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫిష్ స్పీసెస్.
స్పెషల్లీ ఫార్ములేటెడ్ అంటే పెద్దగా వీటిని స్పెషల్గా చేయాల్సిన పని లేదు. ట్రెడిషనల్లీ యూజ్డ్ ఇన్ సెమీ ఎక్స్టెన్సివ్ ఫ్రమ్ ద ఆక్వాకల్చర్. ఓకేనా. అంటే సెమీ ఎక్స్ ఎక్స్టెన్సివ్ అంటే ఏంటి, ఒకవైపు అగ్రికల్చర్ చేస్తే ఇంకొక వైపు పాండ్స్ని ఇలాంటి ఫిషెస్ని కూడా పెంచవచ్చు. ఏంటి వాటిలో వచ్చేటటువంటి బై ప్రోడక్ట్ని వీటికి ఇస్తూ ఉండొచ్చు అనమాట. జనరలీ కంప్లీట్ ద యూస్ టు నేచురల్ ఫీడ్. ఎగ్జాంపుల్ యాబీ ఫార్మింగ్ జనరలీ కంప్లిమెంట్ ద యూజ్ ఫర్ నేచురల్ ఫీడ్స్. ఓకేనా. ఇలాంటి సప్లిమెంటరీ ఫీడ్స్ ఇంకా వేరే మామూలుగా నేచురల్ ఫీడ్ ఈ రెండు కలిపి ఉండేటటువంటి కాంప్లిమెంటరీ ఫీడ్ ఎగ్జాంపుల్ యాబీ ఫార్మింగ్కు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ స్టాకింగ్ అండ్ ద సైజ్ అండ్ స్టిల్ కీప్ ఫీడ్ కాస్ట్ టు మినిమం. ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ స్టాక్ ఫీడింగ్ సైజ్ అంటే స్టాక్ అంటే ఫిషెస్ అనమాట, వాటి సైజు అలాగే అవి పెరగడము, ఫుడ్ కాస్ట్ ఇవన్నీ సైజ్ పెరగచ్చు, ఫుడ్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది అని. అడ్వాంటేజెస్ చీపర్ దాన్ ఆర్టిఫిషియల్ ఫీడింగ్ అంతే కదా. ఆర్టిఫిషియల్ ఫీడ్ అంటే కొనుక్కోర వల్ల ఇవేం పెద్ద తక్కువ కాస్ట్తోనే వచ్చేస్తాయి అనమాట. ఈజీ యాక్సెస్ టు ద ఫుడ్ సప్లై అంటే ఈజీగా మనమే ఇచ్చేయచ్చు, పెద్ద స్కిల్ లిస్ట్ అవసరం లేదు. ఎవరైతే ఈ కల్చర్ చేస్తున్నారో వాళ్ళే ఇచ్చేయచ్చు అనమాట. ఫీడ్ కాస్ట్ ఏ మినిమం, పెద్ద రేట్ అయితే ఉండదు, కాస్ట్ అనేది తక్కువే ఉంటుంది, మినిమంగా ఉంటుంది కాబట్టి. అడ్వాంటేజెస్ ఆఫ్ సప్లిమెంటరీ ఫీడ్ చీపర్ దాన్ ఆర్టిఫిషియల్ ఫీడింగ్ అంటే ఆర్టిఫిషియల్ ఫీడ్ కంటే ఈ ఫీడ్ సప్లిమెంటరీ ఫీడ్ అనేది చీప్. ఈజీ యాక్సెసింగ్ టు ద ఫుడ్ సప్లై అంటే ఈజీగా ఫుడ్ అనేది సప్లై చేసేయచ్చు అనమాట. డిసడ్వాంటేజెస్ ఆఫ్ సప్లిమెంటరీ ఫీడింగ్ it has not been produced to meet the exact nutritional requirements of fish store and may not have all the essential nutrients necessary to produce the best fish. అంటే చూడండి ఈ డిసడ్వాంటేజ్ చూడండి, ఇది చూడండి, ఇట్ హ్యాస్ నో బీన్ ప్రొడ్యూస్ టు మీట్ ద ఎగ్జాక్ట్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ అంటే మనం ఎగ్జాక్ట్గా ఏది ఇవ్వాలో అది ఇవ్వలేరంట ఇట్లాంటి సప్లిమెంటరీ ఫీడ్ ఇవ్వడం వలన. ట్రాష్ ఫిష్ చూడండి, ట్రాష్ ఫిష్ ఈజ్ చీప్ ఫిష్ దట్ ఈజ్ ఫెడ్ స్టోక్. ట్రాష్ ఫిష్ ఈజ్ యూజ్డ్ వెన్ అంటే ట్రాష్ ఫిష్ అంటే ఏమంటే చిన్న చిన్న ఫిషెస్, అవి తక్కువ వాల్యూ ఉండే ఫిషెస్ అలాంటివి అనమాట. ఇవి దేనికి యూజ్ చేస్తారంటే ది కల్చర్డ్ ఆర్గానిజమ్స్ విల్ నాట్ యాక్సెప్ట్ ఆర్టిఫిషియల్ ఫుడ్ అంటే ఈ చూడండి ట్యూనా, బుర్రాముడి, కాడ్ ద కల్చర్డ్ ఆర్గానిజమ్స్. ట్రాష్ ఫిష్ అంటే ఏవంటే ఏవైతే సరిగ్గా ఉండవో, సరిగ్గా పెరగవో అలాంటివే ట్రాష్ ఫిష్ అని. ద మార్కెట్ ప్రిఫర్స్ ప్రోడక్ట్ దట్ హ్యాస్ నో బీన్ ఫీడ్ ఆర్టిఫిషియల్ ఫుడ్ ఫర్ ఫీడింగ్ బ్రూడ్ స్టాక్ ఫిష్. ఓకేనా. ఈ బ్రూడ్ స్టాక్ ఫిష్కి ఈ ట్రాష్ ఫిష్ను ఎక్కువగా ఫీడ్ లాగా ఇస్తున్నారు. బ్రూడ్ స్టాక్ అంటే బ్రూడ్ అంటే గుడ్లు పెట్టి ఉంటాయి కదా, అలాంటి వాటికి ఈ ట్రాష్ ఫిష్ని ఎక్కువగా ఫీడ్ లాగా ఇస్తారనమాట. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ ట్రాష్ ఫిష్. ట్రాష్ ఫిష్ ఈజ్ జనరలీ సూటబుల్ ఫర్ స్పీసీస్ దట్ విల్ నాట్ యాక్సెప్ట్ ఆర్టిఫిషియల్ డైట్. ఏవైతే ఆర్టిఫిషియల్ డైట్ తినవో అలాంటి వాటికి ఈ ట్రాష్ ఫిష్ని ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని అనిమల్స్ పర్టికులర్గా అలాంటి ఫుడ్డే తింటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసినటువంటి టైగర్ అనుకో, అది హెబ్స్ ఇలాంటి వాటిని తింటుందా? లేదు, వాడికి డీ మాంసం అంటేనే ఇష్టం, అలాంటి వాటినే తింటుంది. అలా ఇది కూడా అంతే, ఏవైతే ట్రాష్ ఫిష్ని ఇష్టపడతాయో అవి వేరే ఫుడ్ని తినవన్నమాట, అలాంటి వాటి కోసమే ఇవి ఉంటాయి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ చూడండి, ట్రాష్ fish has not been specially produced to meet the nutritional requirement of fish stock, so it is may have all essential nutrients. Trash fish has not been specially produced అంటే ఈ ట్రాష్ ఫిష్ని మళ్ళీ పక్కన ఒక చెరువులో ఒక పాండ్లో పెట్టుకొని వాటిని కూడా పెంచాలన్నమాట. ట్రాష్ ఫిష్ హ్యాజ్ నెగిటివ్ ఎఫెక్ట్ ఆన్ వాటర్ క్వాలిటీ. ఈ ట్రాష్ ఫిష్ కానీ ఉన్నాయనుకో, ఇప్పుడు ఫీడ్ కోసం పాండ్లోకి వేస్తారు కదా ఈ ట్రాష్ ఫిష్ను, అప్పుడు ఏమవుతుంది, ఆ పాండ్ వాటర్ కొంచెము స్పాయిల్ అవుతుంది అనమాట. ఇట్ కెన్ మేక్ ద వాటర్ గో బ్యాడ్ అండ్ ఎఫెక్ట్ స్టాక్ క్విక్లీ అనమాట.
ఫిష్ ఫీడ్ ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ట్రాష్ ఫిష్ ఏ గెయిన్ వెయిట్. అంటే చూడండి, లార్జ్ క్వాంటిటీ టు ట్రాష్ ఫిష్, ఫిష్ ఫీడ్ ఏ లార్జ్ క్వాంటిటీ టు ట్రాష్ ఫిష్ టు అగైన్ వెయిట్. అంటే ఎక్కువ ఇస్తూ ఉండాలి అని అర్థం. ఇలా